ఒక అందమైన సీతాపురం గ్రామంలో సీతయ్య అనే అమాయకుడు ఉండేవాడు. సీతయ్య చాలా మంచివాడు, కానీ కొంచెం తెలివి తక్కువ. తను చేసే పనులను చూసి ఊర్లో ప్రజలందరూ నవ్వుకుంటారు. ఒకరోజు రామయ్య తన బంధువుల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఊరికి ఎలా వెళ్ళాలి అని తన భార్యను అడిగితే ఆమె ముక్కుసూటిగా వెళ్ళమని సమాధానం చెప్పింది. సీతయ్య నిజంగానే అలా వెళ్ళాలనుకుని, అంటే ముందు కనిపించే దారిలోనే నేరుగా వెళ్ళాలి అని భావించాడు. అలా ముక్కుసూటిగా నడుస్తూ పోతుంటే ఒక పెద్ద మర్రి చెట్టు అడ్డు వచ్చింది. దానిని దాటడానికి సీతయ్య ఏం చేశాడో తెలుసా? చెట్టే ఎక్కేశాడు. ఎక్కడం వచ్చింది, కానీ దిగడం మాత్రం రాదు. అప్పుడు దూరం నుంచి ఒక ఎడ్ల బండి వస్తుంది. అది సీతయ్య స్నేహితుడు రామయ్య బండి. అదేంటి చెట్టు మీద ఏం చేస్తున్నావు? ముక్కుసూటిగా వెళ్తుంటే చెట్టు అడ్డం వచ్చిందని ఎక్కాను రామయ్య. ఎక్కడం వచ్చింది కానీ దిగడం రావట్లేదు. సరేలే, నువ్వు మెల్లగా దిగు, నేను పట్టుకుంటాను. అబ్బా, పుణ్యానికి పోతే పాపం ఎదురైందన్నట్టు నీకు సాయం చేయకపోతే నా నడువు విరిగింది. రామయ్య, నూనె రాస్తే తగ్గుతుంది. సరే, ఈ డబ్బులు తీసుకెళ్లి నూనె తీసుకురా. కొంచెం నూనె పోయిరా అండి. ఏది బాబు, ఇలాగివ్వు. మరి కొసరు గిన్నె ఖాళీగా లేదు కదా బాబు. ఇదిగో వెనకాల పోయండి. ఇదెవడో పిచ్చిలాగా ఉన్నాడు. నూనెది సీతయ్యా? అయ్యో, గిన్నెకి చిల్లున్నట్టుంది. కొంచెం సమయస్ఫూర్తితో ఉండడం నేర్చుకో. సమయస్ఫూర్తి అంటే ఏంటో తెలియక తికమక పడుతూ సీతయ్య ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి అడిగాడు. ఏమండి, మీకు సమయస్ఫూర్తి అంటే ఏంటో తెలుసా? తెలుసు, ఇట్రా చూడు. నా చేతిని ఈ టేబుల్ మీద పెడుతున్నాను, నువ్వు నా చేతిని కొట్టాలి. అదేంటి, నువ్వేగా కొట్టమన్నావు? అదే సమయస్ఫూర్తి అంటే. నువ్వు నా చేతిని కొడితే నాకు తగ్గుతుంది కదా. అంతేనా? నాకు బాగా తెలిసింది. సమయస్ఫూర్తి గురించి తెలుసుకున్న సీతయ్య చాలా సంతోషంగా వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళాడు. బావా, నీకు సమయస్ఫూర్తి అంటే ఏంటో తెలుసా? చూపించునా? చూపించు బావా. నా చేతిని చెంప మీద పెట్టుకుంటున్నాను, నువ్వు నా చేతిని కొట్టాలి. వద్దు బావా. కొట్టావా కొట్టవా? సరే అయితే. దెబ్బకి సీతయ్య మొహం పగిలింది. మీకు ఈ సీతయ్య చేసిన తింగర్ పనులు నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.